హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న సింగిల్ రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సింగిల్ రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది. ఇటు తిరువోటుపల్లి నుంచి రైల్వే స్టేషన్ పోయేంత వరకు, స్టేషన్ ముందు వరకు మొత్తం సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణంలో కూడా చాలా ఈజీగా ఉండబోతుంది. అంతకుముందు ఇది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోడ్డు మొత్తం సింగిల్ రోడ్గా ఉండేది. స్టేషన్ ముందు వరకు కూడా సింగిల్ రోడ్గా ఉండేది. ఇప్పుడు ఈ రోడ్ని డబుల్ చేస్తున్నారు. ప్రతిరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు వరకు అంటే కొంచెం తక్కువగా ఉండే, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రయాణికులు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. వారికి తగ్గట్టుగా ఆ రద్దీని తట్టుకునే దిశగా ఇక్కడ సింగిల్ రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేస్తున్నారు. ఒకవైపు కరీంనగర్ రైల్వే స్టేషన్ని అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కరీంనగర్ రైల్వే స్టేషన్కు వెళ్ళే రోడ్డును కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్ని వేశారు. ఈ రోడ్ను ఆల్మోస్ట్ కంకర వరకు మొత్తం పూర్తయిపోయింది. ఇంతకుముందు ఉన్న సింగిల్ రోడ్డు చాలా కంజెస్టెడ్గా ఉండేది ఫ్రెండ్స్. అది రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే సింగిల్ రోడ్ చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఇప్పుడు తిరువోటుపల్లి వరకు డబుల్ రోడ్ ఉండే, అక్కడ నుంచి మన స్టేషన్కి వెళ్ళే రోడ్డు చాలా చిన్నదిగా సింగిల్ రోడ్గా ఉండేది. ఇప్పుడు మనకి ఆ కష్టాలన్నీ తొలుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే సింగిల్ రోడ్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేస్తున్నారు. రానున్న రోజులలో కరీంనగర్ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా మారబోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. ఆ రద్దీకి అనుగుణంగానే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందున్నటువంటి సింగిల్ రోడ్ని తీసేసి ఇప్పుడు కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు డబుల్ రోడ్ వేస్తున్నారు. ఈ డబుల్ రోడ్ పనులన్నీ పూర్తి కావడానికి వచ్చాయి. త్వరలోనే మనకి ఈ కొత్త డబుల్ రోడ్ అనేది ప్రయాణికులందరికీ అందుబాటులోకి రానుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.